మహాపరిశుద్ధుడు, సర్వయుగములలో సజీవుడు, నిత్యాశ్రయ దుర్గమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. 2020వ సంవత్సరము డిసెంబరు నెల 30వ తారీఖు బుధవారము. ఈ దినమును మనకు అనుగ్రహించి మనలను నిత్యము నడిపిస్తున్నటువంటి ఆ సర్వకృపానిధియగు దేవునికి స్తోత్రాలు. ఈరోజు ప్రభు పేరిట ఎందరైతే పుట్టినరోజు మరియు వివాహ దినోత్సవాలు జరుపుకొనుచున్నారో వారందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఈరోజు అంశము దావీదు నా ఇష్టానుసారుడు. వాక్య ధ్యానము అపోస్తులుల కార్యము 13వ అధ్యాయము 22వ వచనము. దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చెనని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. నా ప్రియమైన దేవుని జనమా, చదవబడిన లేఖన భాగములో మనం చూస్తే దేవుడు దావీదును గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, దావీదు నా ఇష్టానుసారుడు అంటున్నాడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడంటున్నాడు. మట్టుకే కాకుండా సౌలు చేత ద్వేషించబడిన వాడు. సమూయేలు గ్రంథములో 1 సమూయేలు 18-20 అధ్యాయాల్లో మనం చూస్తే దావీదు గొల్యాతును హతమార్చి ఫిలిష్తీయుని జయించినప్పుడు ఊళ్ళన్నింటిలో నుండి స్త్రీలు తంబూరలతోనూ సంభ్రములతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతమార్చిరని పాడారు. ఆ పాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని అతడు రాజ్యము తప్ప మరి ఏమి తీసుకొనగలడని నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినని 1 సమూయేలు గ్రంథములో 18వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా దావీదును సితారా వాయించి దురాత్మను విడిపించుటకు ఏర్పాటు చేసిరి. ఈ క్రమములో దావీదు మునుపటి లాగున వీణ చేత పట్టుకొని వాయింపగా సౌలునకు పట్టిన దురాత్మ విడిచిపోయి విషపు చూపు కలిగి ఉన్న సౌలు చేతిలో ఒక ఈటయుండగా దావీదును పొడిచి గోడకు బిగించుదునని సౌలు ఆ ఈటను విసిరాడు. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకున్నట్లుగా 1 సమూయేలు గ్రంథములో 18వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. అది చూచి సౌలు మరీ అధికముగా అతనికి భయపడెను. ఫిలిష్తీయునికి జడిసి యుద్ధ భూమిలో దిగలేని సౌలుకు దావీదు గొప్ప విజయము చేకూర్చగా
అతడు చేసిన నేరమేమిటి? చంపడానికి. అతడు ఏ పాపము చేశాడని దావీదును చంపాలని చూస్తున్నాడు? అది కేవలము సౌలు యొక్క ద్వేషం. హల్లెలూయా. మట్టికే కాకుండా అసూయ. ఈ దినాల్లో అనేక సంఘాలలో కాపురులు, సంఘ సభ్యుల్లో ఎవరైనా ఆత్మీయముగా ముందుకు సాగుతుంటే ప్రోత్సహించేదానికి బదులు వారిని అనగదొక్కడానికి ప్రయత్నించడం చూస్తూ ఉన్నాం. అది వారి అసూయకు తార్కాణము. ప్రియమైన దేవుని జనమా, ఉజ్జీవముతో ఆత్మీయముగా దూసుకుపోతున్న తోటి విశ్వాసులను చూచి అసూయపడుచున్నావా? వారి మీద విషపు చూపు, విషపు బాణములు, ద్వేషపు ఈటలు విసురుతున్నావా? గుర్తించుకో. దావీదు అంతకంతకు ప్రబలను. విషపు చూపు నిలిపిన సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లను. గమనించండి, సృష్టిలో క్రూరముగాలు సాధు జంతువులను చంపి తింటాయి. క్రూరముగాల సంఖ్య అడవిలో వేళ్ల మీద లెక్కించవచ్చు. మరి క్షుద్ర జంతువులు రోజుకు ఎన్నో చంపబడుతున్నా అవి వర్ధిల్లి అడవిలో గుంపులు గుంపులుగా తిరుగుతాయి. క్రూరులు, ద్వేషులు నీరసిల్లి హరించుకుపోతారు. దీనులు వర్ధిల్లుతారు. వారిని దేవుడే ఆశీర్వదిస్తాడు. దావీదు సౌలును తప్పించుకొని అడవి పాలై చివరకు సింహాసనసీనుడయ్యాడు. సౌలు దావీదును తరిమి 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 చివరికి ఫిలిష్తీయుల యుద్ధములో గాయపడి ఆత్మహత్య చేసుకొని మరణమయ్యాడు. 1 సమూయేలు 31:4. ఇదే దావీదుకు సౌలుకు ఉన్న వ్యత్యాసం. మరి నీవెటువంటి వ్యత్యాసము కలిగి ఉన్నావు? దావీదు వలె దేవునికి ఇష్టానుసారమైన మనసు కలిగి ఉన్నావా? సౌలు వలె మరి పాపపు మనసు కలిగి, ద్వేషపు మనసు కలిగి, విషపు మనసు కలిగి ఉన్నావా? ఒక్కసారి ప్రశ్నించుకో, సరిచేసుకో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. దావీదుని ఇష్టానుసరుడైన కుమారుడని ప్రభువా, అతని ఉద్దేశంలో నెరవేర్చిన వాటిని ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. మా జీవితంలో కూడా ఒకవేళ మేము అటువంటి స్థితిలో నాయన ఉండకున్నట్లయితే మమ్మల్ని క్షమించి నీకు ఇష్టానుసారమైన బిడ్డలుగా జీవించేదనేది నాకు, మాకు, మా అందరికీ దయచేసి నడిపించుకోమని యేసు నామమున దీవించి యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ అనుదినపు వాక్కులను అందరికీ షేర్ చేసి విలువైన పరిచర్యలో పాలు భాగస్తులు కండి. మీ ప్రార్థన ఔషధాల కొరకే తెలియచేయండి. మీ కొరకు ప్రార్థిస్తాను. మరలా రేపు దినం కలుసుకునేంతవరకు ప్రభు సన్నిధి వెతుకుదాం. ఇట్లు మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరుడు పాల్ హరి. 9866044607 తిరుపతి. గాడ్ బ్లెస్ యూ.